చేశారో సాధారణంగా వాళ్ళే ఓడిపోతారు. హిస్టరీలో యుద్ధం స్టార్ట్ చేసిన వాళ్ళే సాధారణంగా ఓడిపోతారు. ఇది పెక్యులర్గా అమెరికన్ యుద్ధం లేకుండా ఇవన్నీ సాధించుకున్నారు. యుద్ధం పెట్టి తప్పుడు సలహా మీద అగ్రెసివ్గా వెళ్ళిపోయాడు డొనాల్డ్ ట్రంప్. వాళ్ళు తిరిగి అటాక్ చేస్తారు అనుకోలేదు, అటాక్ చేశారు. అనుకోలే అవుతుంది ఇప్పుడు లైఫ్లో ఏంటి, యుద్ధంలో ఏంటి అన్నిటి. సో అలాగే అయింది. సో ఇవన్నీ మీరు చూస్తూ ఉంటే ట్రంప్ ఫిబ్రవరి 28న వార్ ఇంకో 2 రోజుల్లో అయిపోతుంది అనుకున్నారు, అవ్వలేదు. దాంతోపాటు వాళ్ళ ఆర్మీ వాడి వార్ సెక్రటరీ కూడా సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఇంతవరకు వస్తుందని వాడికి తెలియదు, అనుభవం లేదు, ఏం లేదు. ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయలేదంటారు. లేకపోతే వాళ్ళు చెప్తారు ఈ మిసైల్స్ ఎన్ని రోజులు ఉంటాయి, మనం ఎంత స్టాక్ పైల్ పెట్టుకోవాలి, ఎంత ఇంకా అవసరం, ఏం ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేయకుండా దిగిపోయారు. వాళ్ళ పొలాలు చూసి వాళ్ళు చూసి వాళ్ళ ప్లేన్లు చూసి అవన్నీ ఉపయోగం లేకుండా పోయినాయి. షిప్స్ కూడా దూరంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక బాంబు అటాక్ చేసి ముంచేస్తే ఒక షిప్ని అపరదిష్ట పెద్ద గొడవ అయిపోతుందని దూరంగా పెట్టుకున్నారు. చాలా దూరంగా పెట్టుకున్నారు షిప్ అమెరికా. అందువల్ల ఈ చేంజెస్ అండ్ వార్ఫేర్ వచ్చినాయి. అనుకోని పరిస్థితులు తేలిని. యుద్ధంలో కూడా ఎప్పుడు ఇలాగ ఉంటుంది. అదర్ సైడ్ ఏం చేస్తాడో మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేరు. సో అమెరికా అంత శక్తి, అంత మేధావి శక్తి, అంత ఎక్స్పీరియన్స్, అన్ని థింక్ ట్యాంక్స్, యూనివర్సిటీస్ అన్నీ ఉన్నది ఫెయిల్ అయిపోయాయి ఈ విషయం. ఎందుకంటే సలహాలు తీసుకోలేదు. సలహాలు తీసుకోకుండా మళ్ళీ ఎవరైనా పెడతారని వెళ్ళిపోయారు. సో రివర్స్ మాత్రం వచ్చింది. సార్, మనం చూసాం పాకిస్తాన్, తుర్కీ, సౌదీ అరేబియా వీళ్ళు కుదుర్చుకున్నటువంటి ఈ మక్కా ప్యాక్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎనీ సింగిల్ కంట్రీ పైన అటాక్ మిగతా నేషన్స్ పైన కూడా అది దాడి అని. సో ఇప్పుడు మిగతా నేషన్స్ ఏ రకంగా రెస్పాండ్ అవుతాయి, ఏ రకంగా కౌంటర్ చేయబోతున్నాయి అంటారు? ఒకటి వాళ్ళు అన్నది నాటో అనే ఆర్గనైజేషన్కి ఇది ఉన్నది. ఆర్టికల్ 5, ఒకళ్ళ మీద అటాక్, అందరి మీద అటాక్. సౌదీ మీద అటాక్, టర్కీ మీద అటాక్, పాకిస్తాన్ మీద అటాక్ అంటే మేము అందరం దెబ్బలాడుతూ ఉంటాం. మరి ఇరాన్ అటాక్ చేస్తుంది కదా, ఇప్పుడు ఏం చేయట్లేదే, అది ఏం చేయట్లేదే. ఎవరు ఇది టర్కీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? టర్కీకి ఏమిటంటే చాలా పెద్ద మిలిటరీ ఇండస్ట్రీ డెవలప్ చేశారు సౌదీ అరేబియాతో కొనిపించడానికి. సౌదీ అరేబియా ఏంటంటే వరి అయిపోతుంది. మనం ఏమైపోతాం, చిన్న సైన్యం ఉన్నది, 2 కోట్ల జనం కూడా లేము. ఇరాన్ మన మీద వచ్చేస్తుంది, నేవీ పంపిస్తుంది, సైనికులు పంపిస్తుంది, దెబ్బలాడే వాళ్ళు లేరు, అది సోల్జర్స్ ఆగేవాళ్ళు లేరు సౌదీ అరేబియా. సో ఏదో పాకిస్తాన్ సోల్జర్స్ వచ్చి పోరాడతారు అనుకుంటున్నారు. అది జరిగే పని కాదు. పాకిస్తాన్కి ఇరాన్తో స్నేహం, మంచి స్నేహం ఉన్నది, బోర్డర్ దేశం. వాళ్ళ మీద ఎలా ఆధారపడ్డారంటే అసలు సీక్రెట్ కూడా ఏంటంటే చాలా ట్రైబ్స్ అన్హ్యాపీగా ఉన్నారు ఇప్పుడున్న మొహమ్మద్ బిన్ సుల్తాన్ మీద. ఆయన 5-6 సంవత్సరాల క్రితం పవర్ సీజ్ చేశారు. అక్కడున్న సిస్టమ్కి వ్యతిరేకంగా. అక్కడున్న సిస్టమ్ ఏంటంటే 6-7 ఒరిజినల్ కింగ్ సన్స్ ఉన్నారు. ఓడిపోయాక ఇంకోడు అందరు అయిపోయాక మళ్ళీ ఫస్ట్ ఓడి పెద్ద కొడు. అలాగైతే ఇతనికి లైఫ్లో ఛాన్స్ రాదని పవర్ గ్రాప్ చేశారు. చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా రెబెల్లో చేస్తారా లోకల్గా లోపలే, ఆ భయంతో కూడా పాకిస్తాన్ టర్కీతో అగ్రిమెంట్. ఇవాళ ఖతార్ అనే దేశం ఉన్నది, టర్కీ సైనికులు ఉన్నారు ఖతార్లో. ఎవరి మీద? ఇరాన్ మీద కాదే. అక్కడ లోకల్ ఫోర్సెస్ వాళ్ళ మీద అటాక్ చేస్తే, వాళ్ళ మనుషులే వాళ్ళ మీద అటాక్ చేస్తే ఎక్కడ పోతారు? సో ఇవన్నీ ఎలయన్స్ బయట వాళ్ళకి వెళ్తున్నారు కానీ సౌదీ అరేబియా లోపలే ఇన్సెక్యూర్గా ఉన్నారు. పాకిస్తాన్కి ఏంటంటే ఇది ఒక ఇల్లిజిటిమేట్ ఎఫర్ట్. ఆ దేశం పుట్టినప్పటి నుంచి భారతదేశాన్ని ఏదో రకంగా కోనర్ చేయాలని 47 ఆగస్టులో బ్రిటిషే వాళ్ళకి సాయం చేశారు మన మీద కోపం. దాని తర్వాత అమెరికన్స్, దాని తర్వాత చైనీస్, దాని తర్వాత ఆఫ్ఘాన్స్, దాని తర్వాత తాలిబాన్, అందరు మళ్ళీ ఇప్పుడు సౌదీ అరేబియా, 100 దేశాలకు వెళ్తుంది. ఏదో రకంగా బయట సాయం తీసుకొచ్చి చేసుకోవటానికి ఇదంతా ప్లాన్. ఈవేళ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది ఎవరి మీద కాదు, ఏ ఒక్క దేశం మీద ఫోకస్ కాదు, ఇది రక్షణ కోసమే మేము పెట్టుకున్నాం, మిగతా దేశాలు కూడా మమ్మల్ని జాయిన్ అవ్వచ్చు.
నేను అనుకున్నా అప్పుడు అలాంటి టైంలో మన ప్రభుత్వమే అప్లై చేయొచ్చు కదా, మేము కూడా జాయిన్ అవుతాం, తప్పేంటి. మనం జాయిన్ అవ్వటం ఇష్టం లేకపోతే బ్లాక్స్ జాయిన్ అవ్వం కాబట్టి, మనం జాయిన్ అవ్వం కాబట్టి ఇంకో దేశాలతో అయినా పంప, శ్రీలంక, నేపాల్ జాయిన్ అవుతాం. ఇది ఎంతవరకు వెళ్తుంది ఇలాంటిది? పాకిస్తాన్ మన మీద కోసం ఈ తాపత్రయం. ఆల్రెడీ పాకిస్తాన్ సోల్జర్స్ సౌదీ అరేబియాలో ఉన్నారు, టర్కీ సైనికులు ఖతార్లో. ఇది కొత్త కాదు, ఎలాగ అన్రావెల్ అవుతాయో మనం చూడాలి. అంటే ఇరాన్ దీనేం పెద్ద సీరియస్ ఇష్యూగా కూడా ఏం చూడట్లేదు సార్. వీళ్ళ ఈ ఏదైతే ట్రైలేటరల్ అగ్రిమెంట్ అయిందో దాన్ని ఒక పేపర్ అగ్రిమెంట్ గానే చాలా లైట్ తీసుకుంటా ఉంది. ఇది పర్మనెంట్ ఏమి కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తెలుసు వాళ్ళకి వీళ్ళెవరో యుద్ధం చేసే శక్తి లేదు. టర్కీ కూడా ఏం చేస్తారు యుద్ధం? టర్కీ కూడా ఏం చేయదు, ఎంతో దూరంలో లేదు ఇరాన్. ఇరాన్ అంటే భయం, ఇరాన్ అంటే జలసి. సౌదీ అరేబియాకి చాలా భయం, పాకిస్తాన్కి ఇది ఎలా వాడుకుందాం. అందరూ మన స్నేహితులే ఎక్సెప్ట్ ఇండియా, ఒకటే విరోధి.